ప్రకటన గ్రంథ ధ్యానాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం. 5, 6, 7 వచనాలు ధ్యానం చేద్దాం. నేనే చదువుతాను, మీరు వినండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురునైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథనము ఇప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట చూచితిని. దానికి 7 కొమ్ములను 7 కన్నులు నేను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వానిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకునేను. ప్రార్థన చేసుకున్నాను. కరుణగల దేవ, పరిశుద్ధుడా, స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు బట్టి మనం స్తుతిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాను. రక్షకుడా, నీకు వందనాలు. చదువుకున్న భాగం వివరించటకు నాకు ఇంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన. మీ సులభసాటిన మరుగుపరచండి, మాతో మాట్లాడండి. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. ఇంకా సహోదరులు సహోదరులు ఆయా స్థలాల నుంచి కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళందరినీ కూడా దీవించమని మాతో మాట్లాడండి. మీరు మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారం మనము చూసాము పరలోక దృశ్యం ఇది. ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. ఈ దృశ్యాన్ని పరలోకములు ఆత్మవశుడై యోహాను దర్శించి చూస్తున్నాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని యొక్క చేతిలో ఒక గ్రంథం ఉంది. అవునయ్యా, ఒక గ్రంథం ఉంది. దానికి 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఆ ముద్రలు వేయబడినటువంటి ఆ గ్రంథాన్ని విప్పుటకు ఎవడూ లేడని కన్నీళ్లతో ఏడుస్తున్నాడు యోహాను. గత వారము మనము మరి ఆ 7 ముద్రలుగా గల పుస్తకము, అవునా, దాన్ని విప్పగలిగిన వాడు ఎవడు అని, ఆ గ్రంథంలో ఏముంది అని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఆ విప్పగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అయ్యా చూడండి, 6వ వచనంలో ఉంది, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంట చూచిని. 24 పెద్దలు, 4 జీవులు, తండ్రి అయిన దేవుడు, కుడి చేతిలో పుస్తకము, వారందరి మధ్యలో వధింపబడిన గొర్రెపిల్ల వలె ఒక అతను నిలబడి ఉన్నాడు. అతనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? ఈ 3 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆధిక్యతలను గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ 3 వచనాల్లో ఆయన ఆ వధింపబడిన గొర్రెపిల్ల, ఆయన విశేష లక్షణాలు అక్కడ చెప్పబడుతున్నాయి. విశిష్టమైన లక్షణాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆ లక్షణాలను ఈరోజు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. చూడండి 5వ వచనంలో, అయ్యా 5వ వచనంలో, ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహం 7 ముద్ర తీసుకుని గ్రంథం ఇప్పుడకు జయము పొందినని నాతో చెప్పాను. అయితే 9వ వచనంలో కూడా చూడండి, 9 కూడా ఈరోజు చదువుకుందాం కొద్దిగా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి యోగ్యత ఏమిటి? ఈ గ్రంథం విప్పడానికి ఆయనకున్న యోగ్యత ఏమిటి అంటే, ఆయన యోగ్యుడు. నంబర్ 1, క్రీస్తుకు ఉన్న ఆధిక్యతలలో ఆయన యోగ్యుడు. అర్థమైనా? ఆయన ఒక్కడే యోగ్యుడు, ఇక ఎవరు లేరు. చూడండి 5వ అధ్యాయము 2వ వచనంలో, మరియు దాని ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు యోగుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఎవరు, అది కూడా ధ్యానం చేశాం. పరలోకము, భూమి కింద. అయితే ఇక్కడ 5:9 ఉంది,
దాని ముద్రలు విప్పుటకు, ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు నీ ఒక్కడవే యోగ్యుడవు. సాటి లేని యోగ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గుర్తుంచుకోండి, సాటి లేని యోగ్యుడు ఆయన ఒక్కడే యోగ్యుడు. భూమి మీద యోగ్యుడు ఆయనే, భూమి కింద యోగ్యుడు ఆయనే, భూమి పైన పరలోకమందు యోగ్యుడు ఆయనే. ఎందుకనగా ఆయన ఈ లోకరక్షణ కొరకు తన ప్రాణం పెట్టినాడు. వధింపబడిన గొర్రె పిల్లగా ఆయనను మనం చూస్తున్నాం. అంతేకాదు, గత వారం మనం చూసాం, ఈ లోకమును తీర్పు తీర్చుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు. ముద్రలు విప్పుటకు ఆయన యోగ్యుడు, తీర్పు తీర్చుటకు కూడా ఆయన యోగ్యుడు. 10:30లోనే ఉంది, యోహాను సువార్త 10:30లో. తండ్రి ఆ అధికారము కుమారునికి ఇచ్చాడు. కాబట్టి యోగ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యోగ్యుడు. మనం ఎలా ఉండాలి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆరాధన మనం చేసేటప్పుడు మన యోగ్యత ఏంటి అనేది అక్కడ చెప్పబడుతుంది. అవునా? అలాంటి యోగ్యుడైన యేసు ప్రభువుకు మనం వారసులం. మనం వారసులం, ఆయన పిల్లలము. చూడండి 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయోగ్యముగా ఆరాధన చేయకూడదు. ఆయన యోగ్యుడు, మనము యోగ్యులంగా ఉండాలా. మన ఆరాధన యోగ్యంగా ఉండాలా. మనం చేసే ఆరాధన ప్రభువుకి ఇంపైన సువాసనగా ఉండాలా. ఆయనకు ఆరాధన మన యోగ్యమైన రీతిలో మనం ఆరాధించే వారంగా ఉండాలా. అందుకనే చూడండి, కొరింథీ పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 10:18 చదువుతాను. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు. ప్రభువు చేత మెచ్చుకొనబడినటువంటి వారంగా ఉండాలి. సోదరుడా, సోదరి, నీ సంఘంలో ఎలా ఉన్నావు? ప్రజలు మెచ్చుకొని నువ్వు చేసిన పనికి మాలిన పనులంటే కూడా నువ్వు హీరో అంటే, ఈ లోకంలో హీరో తత్వము దేవుని సన్నిధిలో కుదరదు. దేవుని సన్నిధిలో యోగ్యత కలిగి ఉన్నావా? ఆ అర్హతలు నీకు ఉన్నాయా? ఆయన దీనత్వము, ఆయన క్షమాగుణము, ఆయన స్వార్థ భారము, ఆయన సేవా భారము, ఆత్మల పట్ల ఆత్మల రక్షణ పట్ల భారము కలిగి, యోగ్యత కలిగి ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇది నంబర్ 1. ఇక రండి 5వ అధ్యాయం, ప్రకటన 5:5లో ఒకడు 7వగుము ఇదిగో దావీదు చిగురైన యేసు ప్రభువు యొక్క మరొక ఆధిక్యత ఏంటి? ఆయన దావీదు చిగురు. దావీదు చిగురు. చిగురు అంటే చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు. యెషయా గ్రంథము 11వ అధ్యాయములో మొదటి వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అయ్యా, అంకురము ఎదిగి ఫలించును, మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి చెట్టు లాంటి వాడు. అవునా? 8 మంది పిల్లలు. దావీదు ప్రాముఖ్యమైనటువంటి వాడు. దావీదు యొక్క తండ్రి యెషయి. దావీదు యొక్క సంతానములో 20 మంది రాజులు వచ్చారు. 20 మంది రాజులు వచ్చారు. అందులో చిట్ట చివరి వాడు ఎవరు? సిద్కియా. ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులై పాపము చేసి దేవుని యొక్క ఆగ్రహమునకు గురి అయినందువలన దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును పంపించి సిద్కియాను సంఖ్యలతో బంధించి తీసుకెళ్ళి తన కుమారులను చంపించి కళ్ళు ఊడబీగించి సిద్కియాను నాశనం చేసినాడు, భయంకరంగా దండించాడు. ఇశ్రాయేలులందరూ కూడా బబులోను చెరకు పోయినారు. సిద్కియా వరకు యెషయి సంతానము చెట్టు వలె ఉన్నది. అవునా? చెట్టులాగా ఉన్నది. అది చెట్టేది. వరుసగా 20 మంది రాజులు వచ్చారు. ఆ చెట్టు నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? కొట్టేశాడు. అంతే కదా? ఇక రాజు లేదు, రాజరికం లేదు, కొట్టి పడేశాడు. యెషయి ఇప్పుడు ఏమైపోయినాడు? మొద్దయిపోయినాడు. అయ్యా, యెషయి
మొద్దు అయిపోయినాడు. దాదాపుగా 580 సంవత్సరాలు, అవునా? ఈ సిద్కియా తర్వాత నుండి ఇక క్రీస్తు వచ్చేంత వరకు దావీదు యెషై ముద్దులో చిగురు అనేదే లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన చిగురు అయినాడు. ఆయన చిగురు అయినాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దావీదుకు చిగురైన యెషై కుమారుడు అయినటువంటి దావీదుకు చిగురు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి 2 మాటలు మనం చూద్దాము. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక, 2 కాదయ్యా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 కాదే 2:8 రెండవ తిమోతిలోనే, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునము. యేసు ప్రభు ఎవరు? దావీదు సంతానములో పుట్టినటువంటి వాడు. అయ్యా, యెషై ముద్దులో చిగురు దావీదు సంతానంలో పుట్టినటువంటి వాడు. మరొక మాట కూడా చూడండి, రోమాపత్రిక 1:14 కూడా, రోమాపత్రిక 1:14 కూడా 1:4 క్షమించండి 1:4 4 నుంచి 7 వచనాలు, 2 నుంచి 7 వచనాలు పెద్దగా ఉన్నాయి. అదంతా చదవాల్సిన పనిలే. మధ్యలో చూడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఆయన దావీదు సంతానము మధ్యలో ఉంది కదా. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం. వీళ్ళారా, దావీదు సంతానము. అందుకనే దావీదు చిగురు, యెషై చిగురు, దావీదు సంతానము అని చెప్పబడింది. అంతేకాదు చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయంలో ఈయనను గురించి మరొక మాట చెప్పబడింది. రోమా 15:12 యెషై నుండి వేరు చిగురు బాబు, యెషై నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు పుట్టినవాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. గుర్తుంచుకో, ఈయన దావీదు సంతానమైనలో పుట్టినా కానీ, యెషై వేరు చిగురు అయినా కానీ, ఈయన ఇశ్రాయేలును ఏలువాడే కాదు, ఇశ్రాయేలులకు రక్షకుడే కాదు. రోమాపత్రికలో పౌలు పలికిన రీతిగా అన్యజనులను ఏలుటకు పుట్టువాడు వచ్చును. ఈయన అన్యజనులు అంటే ఇశ్రాయేలు కాని వాళ్ళందరూ అన్యులే. మనందరినీ పరిపాలించేవాడు, లోకరక్షకుడు, లోకపాలకుడు, భూపాలకుడు, సర్వభూపాలకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ సంగతిని మనం గుర్తెరగాల. చాలామంది అంటారు ఆయన యూదుల్లో పుట్టాడు, వాళ్ళకే కథ, మనకు సంబంధం లేదు అని. లేదు, ఆయన లోకమును ఏలుటకు ఈ లోకానికి వచ్చాడు, అన్యజనులను ఏలుటకు ఆయన వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. అన్యజనులను ఏలువాడై ఉన్నాడు. ఆయన వస్తాడు, మనల్ని ఏలుతాడు. 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటాం. లోకమంతరినీ ఆయన వేరేటువంటి వాడుగా ఉన్నాడు. అయ్యా 5వ అధ్యాయం 5వ వచనం 7వ, ఇదిగో దావీదుకు దావీదుకు చిగురైన. కాబట్టి మొదటిది ఆయన యోగ్యుడు, రెండవది దావీదుకు చిగురు. 3 యూదా గోత్రపు సింహము. ఆయన పేరు, మరొక పేరేంటి? యూదా గోత్రపు సింహము. అంటే యూదా గోత్రములో ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహము లాంటి వాడు. మనకందరికీ తెలుసు, ఆదికాండం 49లో యాకోబు తన 12 మంది కుమారులను పిలిచి ఒక్కొక్కరిని దీవించాడు. దీవిస్తూ ఎవరి దీవెన వారిదే, ఒకరి దీవెన ఒకరికి రాదు, ఒకరి దీవెన ఒకరికి రాదు అని చెబుతూ ఆయన వారిని దీవించాడు. ఈ విధంగా 49వ అధ్యాయము ఆదికాండము 8వ వచనము 9వ వచనములో యూదాను దీవిస్తూ ఉన్నాడు. యూదాను ఏమని పలుకుతున్నాడో తెలుసా? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఆహా, ఎంత గొప్ప భాగ్యం! యూదా
అన్నదమ్ములందరూ కలిసి ఏం చేస్తారు? నిన్ను స్తుతిస్తారు, నిన్ను స్తుతించెదరు అంటున్నాడు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుతురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చేటివి. సింహం వలను గర్జించు, ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును. అతని లేపువాడేవాడు? యూదా కొదమ సింహము, యూదా గోత్రపు సింహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యూదా సింహము, యూదా గోత్రమే సింహం. 20 మంది రాజులు వచ్చారయ్యా, గొప్ప పరిపాలకులు, ఇశ్రాయేలు సామ్రాజ్య స్థాపకులు. అంత గొప్పగా 20 మందిలో 5 మంది ప్రత్యేకముగా మంచి సాక్ష్యము కలిగి మంచి రాజులుగా పరిపాలన చేశారు. దావీదు, సొలొమోను, ఆస, యెహోషాపాతు, యోషియా, మరి హిజ్కియా, ఒక ఆయన ఉన్నాడు యోవాష్. వీళ్ళంతా మంచి రాజు, దేవుని యొక్క సత్యాన్ని లోకానికి వివరించడానికి కష్టపడినటువంటి వారు, ఉజ్జీవం తీసుకుని వచ్చినటువంటి వారు. వీరు యూదా గోత్రపు సింహము వీరే. అంతేకాదు, చూడండి, హెబ్రీ పత్రికలోకి రండి. యేసు ప్రభువును గురించి పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 14వ వచనం. 7:14. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినను మాట స్పష్టమే. ఆ గోత్రములో విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. ప్రభు యూదా సంతానమందు జన్మించను. యూదా సంతానం వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సింహము వంటి వాడు, ఆయన సింహము. అంతే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. సాతాను గురించి కూడా ఈ మాట చెప్పబడి ఉంది. ఏమని? 5:8లో మనకందరికీ తెలుసు కదా, నిబ్బరమైన బుద్ధి గల వారై నుండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. విరోధి సాతాను కూడా గర్జించు సింహమే, గర్జించు సింహమే. అయితే ఈ సింహము, ఆ సింహం వచ్చి ఈ సింహాన్ని ఏం చేసింది? చంపేసింది. ఎక్కడ చంపేసింది? కొదమ సింహం చంపేసింది. ఎక్కడ చంపేసింది? సిలువలో చంపేసేసింది. అదే హెబ్రీ పత్రిక 2:14లో మరణము యొక్క శక్తి గల వారిని, అనగా మరణదాస్యమునకు లోబడినటువంటి వారిని విమోచించుట కొరకై, మరణదాస్యము అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడయ్యను. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుట. ఈ సింహం, ఈ కొదమ సింహం పోయి ఆ సింహాన్ని మింగేసింది. ఆ సింహానికి ఉన్న బలమంతా మరణమే, ప్రతి ఒక్కరిని చంపడమే, చంపే అధికారము వాడు పొందాడు. ఆ మరణ భయము, మనుషుల్లో ఉన్నటువంటి మరణ భయాన్ని తొలగించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తమాంసంలో పాలిభాగస్తుడై ఈ లోకానికి దిగి వచ్చినారు. సామెతలు 28:1లో విశ్వాసులైన మనల్ని గురించి ఏమని చెబుతున్నారో తెలుసు కదా. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండురు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండురు. అయ్యా, మనము నీతిమంతులము, మనము కూడా సింహాలమే, సింహాలను పోలినటువంటి వారమే. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది అనే సింహాన్ని, నీతిమంతులమైన సింహాల మనం అందరం దేవునికి లోబడితే చాలు. అపవాదిని ఎదిరించాలా? నీ శక్తి ఎంత అని ఎదిరించాలా? అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోవును. మన ప్రభువు యూదా గోత్రపు కొదమ సింహము. ఆయన మనల్ని సింహములుగా చేసినాడు తన నీతి చేత. ఆయన సిలువలో తన ప్రాణము పెట్టి అపవాదిని చితగొట్టాడు, వానికి అపజయం కలగజేశాడు.
అలాగనే మనం దేవునికి లోబడి, ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునికి లోబడి మనము అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. అంటే సింహము కూడా, అపవాది అనే సింహం ఏమవుతుంది, మన దగ్గర నుంచి పారిపోతుంది. ఎందుకంటే మనలో తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సింహము లక్షణాలు మన దగ్గర ఉన్నవి. దానికేం యుద్ధం చేయాల్సిన పనిలే, కత్తులు పడాల్సిన పని లేదు. ప్రభు ఇచ్చిన నీతి చేతనే మనం యుద్ధాన్ని జయించవచ్చు. ఇక 4వ విషయానికి వెళ్దాం బాబు. 4వ విషయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దావీదు చిగురైను అని మనం ధ్యానం చేసినాం. యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందినని నాతో చెప్పెను. 1 యోగ్యుడు, 2 దావీదు వేరు చిగురు, 3 యూదా గోత్రపు సింహము, 4 జయము పొందినవాడు. అపజయము ఎరుగని వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జయము పొందినవాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన జయము పొందినవాడు. చూడండి ప్రియులారా, హెబ్రీ పత్రిక 4:14 మనకందరికీ తెలిసిన విషయాలే. ఎలా జయము పొందినాడనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. 4:14 చూద్దాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలలే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను. శోధనలో పాపము లేనివాడు యేసు ప్రభు. మనకు చిన్న శోధన వస్తే అబద్ధం చెప్తాము, లేకుంటే జారిపోతాము, తప్పించుకుంటాము, అన్నీ చేస్తాము. అలా కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనవలే శోధింపబడినాడు, అయినా పాపము లేనివాడు. ఇదే జయం. అయ్యా జయం అంటే ఇదే. ఎందుకంటే సాతాను ప్రతి ఒక్కరిని పాపం కిందికి లాగుతోంది. ఆ పాపాన్ని ఎదిరించి పాపము లేనివాడుగా, క్లిష్ట సమయాల్లో కూడా పాపము లేనటువంటి వాడుగా జీవించి ప్రాణము పెట్టినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. శరీరంలో ఉండి, ఆయన శరీరములో ఉండి కూడా పాపము లేనివాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16:33. ఈ లోకములో మీకు శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. శోధన జయించిన ప్రభువు నంబర్ 1. నంబర్ 2, లోకము జయించిన ప్రభు. లోకాన్ని జయించాడు, శోధన జయించినాడు, లోకాన్ని జయించినాడు. 3వది కొలసై పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. 13, 14, 15. మీరు మృతులై ఉండగా దేవుని విధి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచను. జయోత్సాహము ఇది సాతాను మీద విజయం. సాతానును సిలువలో చితక కొట్టేశాడు, రుణపత్రాన్ని తుడిచివేశాడు, మేకులతో సిలువకు కొట్టాడు, అడ్డం లేకుండా ఎత్తివేశాడు, అపరాధములు క్షమించాడు, సాతాను యొక్క చిట్టా అంతా చించివేశాడు, కాల్చివేశాడు, పారివేశాడు, క్షమించి వేశాడు. సాతానుకున్న బలం అదే కదా. మన పాపాలను పట్టుకొని కదా సాతాను ఆడుకుంటున్నాడు మనల్ని. ఆ పాపమే లేకుండా చేసినాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఎంత ధన్యులం. క్రీస్తు సిలువలో పడినటువంటి శ్రమ ద్వారా మనకందరికీ గొప్ప రక్షణ కలిగింది. సాతానుకు అపజయము, సాతాను మీద యేసు ప్రభుకు జయము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి చూడండి,
కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52 54 విజయము కలుగునట్లు మరణమును మింగబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణ ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. మరణాన్ని జయించి లేచిన యేసు ప్రభు మరణం మీద జయం బాబు. మరణం మీద జయం. 1 శోధన జయించాడు, 2 లోకమును జయించాడు, 3 సాతానును జయించినాడు, 4 మరణమును జయించినాడు. 4 మరణము జయించినాడు. పాతాళము బంధించలేకపోయింది అయ్యా. మరణము ఆయన్ను బంధించలేకపోయింది. కాబట్టి మరణము ముళ్ళు విరిచినటువంటి వాడు యేసు ప్రభు. మరణమా నీ ముళ్ళెక్కడని మరణం ముళ్ళు విరిచినటువంటి వాడు యేసు ప్రభు. ప్రియులారా, లోకములో మరణ భయము లేకుండా చేశాడు. సాతాను యొక్క బలాన్ని త్రుంచివేశాడు. ఇంకొక విషయం చూద్దాం. ఇంకొక విజయం ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. ఆరోహణమనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగినని అర్థం ఇస్తున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం కంటే మరిపైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. పాతాళమునకు వెళ్ళి మళ్ళా నుంచి చెరగా తీసుకొని ఆరోహణమైపోయినాడు. పాతాళం మీద విజయము. గుర్తుంచుకోండి. శోధన మీద జయము పొందినాడు, లోకము మీద జయము పొందినాడు, సాతాను మీద జయం పొందినాడు, మరణం మీద జయం పొందినాడు. 5వది పాతాళం మీద జయము పొందెను. వీళ్ళరా ఎంత గొప్ప ప్రభు! ఏ దేవుడు సాటి? మరణపు ముళ్ళును విరచి జయము నిచ్చిన ప్రభునకు హల్లెలూయా స్తుతి స్తోత్రములకు ప్రభుని స్తుతించెదము. మరణపు ముళ్ళు విరిచినటువంటి వాడు. ప్రతి మనుష్యుడు భయపడేది మరణానికే. ఒక మనుష్యుడిగా జన్మించి మరణాన్ని త్రుంచివేసేశాడు. పాతాళాన్ని జయించినాడు, లోకాన్ని జయించినాడు, సాతానుడు జయించినాడు. ఈయనకు సాటి అయిన దేవుడు ఎవరు? సాటి లేని గొప్ప దేవుడు మేటి మన ప్రభు యేసుడు. కోటి సూర్యుల కాంతి కన్నా మేటి అని ఆయన మేటి. ఆయనతో సమానం ఎవరు లేరు. సర్వము జయించినటువంటి జయవీరుడు. అందుకనే ఆ గ్రంథము విప్పుటకు, దాని ద్వారా తీర్పులు తీర్చుటకు ఆయన యోగ్యుడు. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం మరొక అంశం. దాంట్లోనే 5వ అధ్యాయం 6వ వచనానికి వెళ్దాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు ఉండిన గొర్రె పిల్ల నిలిచియుట చూచితిని. వధింపబడినట్లు ఉండిన అంటే అయిపోయింది. ఆ గుర్తులు ఉన్నాయి, కానీ ఆయన గుర్తుపట్టచ్చు ఈయన వధింపబడిన గొర్రె పిల్ల అని. అర్థమైందా బాబు? వధింపబడిన గొర్రె పిల్ల, కానీ ఆ తల లేకుండా, కాలు లేకుండా, మొండెం లేకుండా ఉండలేదు. అయితే ఆయన వధింపబడిన గొర్రె పిల్ల అని స్పష్టంగా కనపడుతుంది. అదే ఇక్కడ అంటాడు, వధింపబడినట్లుండినా గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని అంటున్నాడు. 5వ లక్షణము, 5వ ఆధిక్యత, వధింపబడిన గొర్రె పిల్ల. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరికీ తెలుసు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం కదా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన గురించి చక్కగా ప్రవక్త అయిన యెషయా 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు. 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల
గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. వధింపబడిన గొర్రె పిల్ల యేసు ప్రభువే. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యోహాను సువార్త 1:29 యేసు ప్రభువే. చంపబడిన గొర్రె పిల్ల యేసు ప్రభువే. మృతి చెంది తిరిగి లేపబడిన గొర్రె పిల్ల యేసు ప్రభువే. ఆయన గొర్రె పిల్ల ఆనాడు ఇశ్రాయేలీయుల జాతికి పస్కా పశువుగా గొర్రెలను వధించాలి, గొర్రె పిల్లను వధించాలి, ఆ మాంసం తినాలి, అప్పుడే వారికి రక్షణ. ఈనాడు లోక రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొర్రె వలె వధించబడినాడు, మరణించినాడు, సమాధి చేయబడి తిరిగి లేపబడినాడు. ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల అని 30 సార్లు ఉందయ్యా. ప్రకటన గ్రంథములో గొర్రె పిల్ల అని 30 సార్లు ఉంది. వధింపబడిన గొర్రె పిల్ల అని 30 సార్లు ఉంది. అయ్యా, ఈ 5వ అధ్యాయంలోనే చూడండి 5:6లో ఉంది వధింపబడినట్లు ఉండిన గొర్రె పిల్ల అని, అవునా? ఆ తర్వాత 8లో ఉంది, 8 నుండి 10లో 9వ వచనం చూడు, నీవు వధింపబడిన వాడవై అనే మాట ఉంది అయ్యా. ఆ తర్వాత 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనము పెద్దలు ఆవరించిన అనేక దూతలు నీవు కోట్ల కొలది ఉండెను, వారు వధింపబడిన గొర్రె పిల్ల 12వ వచనంలో ఉంది అయ్యా. 13వ వచనంలో కూడా మధ్యలో సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును అంటున్నాడు. వధింపబడిన గొర్రె పిల్లే సింహాసనం మీద ఉంది. 5:7లో కూడా ఉంది చూడండి, 7వ వచనంలో కూడా. అదే 7వ వచనం అక్కడే వస్తుందిలేండి. 7 నుంచి 10 వరకు అక్కడే వస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వధింపబడిన గొర్రెపిల్ల ఇంకా చాలాసార్లు 30 సార్లు వస్తుంది మొత్తం ఈ ప్రకటన గ్రంథంలోని. వధింపబడిన గొర్రెపిల్ల లేదా గొర్రెపిల్ల అని వస్తుంది. చూడండి, ఇర్మియా 11:19లో రాసుకోండి. ఇర్మియా 11:19లో సాధువైన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల సాధుతత్వానికి సాదృశ్యం. ఆయన వధింపబడడానికి తేబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ 5వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన యూదా గోత్రపు కొదమ సింహము అని చెప్పబడుతుంది, అవునా? ఒక చోట సింహం అని ఉంది, మరొక చోట గొర్రెపిల్ల అని ఉంది. 2 వ్యతిరేక పదాలు, గొర్రెపిల్ల, సింహం. ఎంత గొప్ప విషయం! గొర్రెపిల్ల అయిన వాడే సింహం అయినాడు, సింహమైన వాడే గొర్రెపిల్లగా మార్చబడినాడు. లోకరక్షణ కొరకు ఆయన గొర్రెపిల్లగా అయిపోయి వధింపబడినాడు. ఈ లోకాన్ని ఏలుట కొరకై ఆయన కొదమ సింహం అయి ఉన్నాడు. సాతానును జయించుట కొదమ సింహము, పరిపాలన చేయుటకు ఆయన యూదాగోత్రపు సింహం. ఈ 5వ అధ్యాయంలోనే ఆయన గురించి సింహం అని చెప్పబడి ఉంది, ఆయన గురించి గొర్రెపిల్లని చెప్పబడి ఉంది. ఎంత గొప్ప విషయం! ఇక ముగింపుకు వద్దాం. ప్రకటన 5:6, 5వ అధ్యాయము 6వ వచనం. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంట చూసిన దానికి 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. 6వ విషయం, 7 కొమ్ములు. 7 కొమ్ములు. సామాన్యంగా గొర్రెలకు కొమ్ములు, గొర్రెపిల్ల కొమ్ములు ఉండవు. గొర్రెలకు ఎలా కొద్దిగా అంత ఉండొచ్చేమో కానీ గొర్రెపిల్లకు కొమ్ములు ఉండవు. అయితే ఇక్కడ కొమ్ములు ఉన్నాయి అయ్యా, కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు దేనికి సాదృశ్యము చూడండి. కొమ్ములు దేనికి సాదృశ్యము? 1 ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 33:17. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతంలో వరకు జనులను త్రోసివేయును. కొమ్ములు శక్తికి సాదృశ్యం. జనులను తోసివేస్తుంది. ఎలాంటివన్నైనా కుమ్మేస్తాయి, అవునా? నెట్టేస్తాయి. కొమ్ములు శక్తికి బలమునకు సాదృశ్యం. యెషయా గ్రంథం, యెహోషువ గ్రంథంలో చూడండి 6వ అధ్యాయం. యెహోషువ 6:5
6వ అధ్యాయము 5వ వచనం. మానక మానక 4వ వచనం చదువుతానండి. 6వ అధ్యాయము 4వ వచనం. అలాగూ 6 దినములు చేయరావలను. 7 యాజకులు ఏబేలు బూరలను పట్టుకొని, బూరలు అయ్యా బూరలు ఏమని రాసింది? పొట్టేలు కొమ్ములా? అది పొట్టేలు కొమ్ము బూరలు. పొట్టేలు కొమ్మును బూరగా ఊదడానికి ఆనాడు ఇశ్రాయేలు వాడేవారు. ఇప్పుడు 20వ వచనం చదువుతాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయక ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రకారం ఎక్కి పట్టణము పట్టుకొనిరి. విజయమునకు సాదృశ్యము. కొమ్ములు దేనికి సాదృశ్యం? విజయము. బూరలు ఊదగా ఎరికో కోట గోడలు కూలిపోయినాయి. గొర్రె కొమ్ము బూరలు ఊదగా, బూరల శబ్దానికే పెద్ద కోట ఎరికో కోట గోడలన్నీ కూలిపోయినాయి. అందరూ లోపల ప్రవేశించినారు. ఇంకొక మాట ఈ బూరల గురించి మాట్లాడుతూ లేవియ కాండం చూడండి, 25వ అధ్యాయం 25:9. 25:9. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. శృంగనాదం అంటే బూరలే ఊదాల. బూరల పండగ ఇది, బూరలు ఊదాల. 7వ నెల 10వ నాడు ప్రాయచిత్తార్థ దినంగా మీ దేశమంతటా శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరము అనగా ఏవది సంవత్సరము పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినది సాధింపవలను. జూబ్లీ ఇయర్, అవునా? 50వ సంవత్సరము. ప్రతి 7 సంవత్సరాలకి 7వ సంవత్సరము, ప్రతి 49 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరము సునాద సంవత్సరం, జూబ్లీ ఇయర్ అంటారు దాన్ని. ఎలాంటి వాళ్ళైనా సరే బంధకాల నుండి వాళ్ళు విడిపించబడుట ఆనందకరమైనటువంటి సమయం అది. ఆ బూరలు ఊదితే 50వ సంవత్సరం కానీ 7వ సంవత్సరం కానీ 50వ సంవత్సరం కానీ ప్రజలందరికీ ఆనందం. ఎందుకంటే వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోతున్నాయి, వారి బానిసత్వం అంతా తొలగిపోతుంది. కాబట్టి ప్రియులారా, కొమ్ము ఆనందమునకు సాదృశ్యం, ద్వితీయోపదేశ కాండములో శక్తికి సాదృశ్యం, యెహోషువ గ్రంథములో విజయానికి సాదృశ్యం, లేవియ కాండములో ఆనందమునకు సాదృశ్యముగా చెప్పబడుతున్నది. అయ్యా, ఇది కొమ్ములు, 7 కొమ్ములు గలవాడు యేసు ప్రభు. ఇక ఆయనకున్న చిట్ట చివరి ఆధిక్యత ఇక్కడ 7 కన్నులు గలవాడు. అవునా? ప్రకటన 5:6లో చెప్పబడింది, 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు, కన్నులు గలవాడు దేవుడు. అవునా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ స్వరూపి అయినటువంటి దేవుడు. లోకములో జరిగే దాదాపు 738 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అనేక జంతువులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏకకాలంలో ఆయన చూస్తున్నాడు. అవునా? మనల్ని చూస్తున్నాడు, అమెరికాలో ఉన్న వాళ్ళని చూస్తున్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని చూస్తున్నాడు, నార్వేలో ఉన్న వాళ్ళని చూస్తున్నాడు, ప్రతి స్థలములో ఉన్న వాళ్ళను చూస్తున్నాడు. ఆయనకు మరువైనది ఏదీ లేదు. 7 కన్నులు గలవాడు. మార్కుస్ ఒకే ఒక రెఫరెన్స్, మార్కుస్ వార్త 11:11. 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి, చాలు, ఆయన సమస్తమును చూచువాడు. ఆయన చూచేవాడు, ఆయన ఎరిగినవాడు. మనం మాట్లాడుకునేది ఎరుగుతాడు, వేరే చర్చిలలో మాట్లాడుకునేది ఎరుగుతాడు, అన్యులు మాట్లాడుకునేది ఎరుగుతాడు, రాజులు మాట్లాడుకునేది ఎరుగుతాడు, ప్రజలు మాట్లాడుకునేది కూడా ఎరుగుతాడు. 7 కన్నులతో లోకమంతటిని ఏకకాలములో చూస్తున్నటువంటి CCTV కెమెరా లాంటి వాడు. మరొక భాషలో చెప్పాలంటే
ఏడు కన్నులు 7 లోక అన్నీ చూస్తాడు ఆయన. 7 కన్నులు గలవాడు. కాబట్టి ప్రియులారా, ఆయన వచ్చి ఆ యేసు ప్రభు వచ్చి సింహాసనం 7వ వచనం, సింహాసనమందు ఆసీనుడై ఉండు వానికి కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. అయ్యా, 7 సుగుణాల రాసి 7 ఆధిక్యతలు గలవాడు. 1 యోగ్యుడు, 2 దావీదు వేరు చిగురు, 3 యూదా గోత్రపు సింహము, 4 జయము పొందినటువంటి వాడు, 5 వధింపబడిన గొర్రెపిల్ల, 6 7 కొమ్ములు గలవాడు, 7 కన్నులు కలిగినటువంటి వాడు, లోకమంతా చూచిస్తూ ఉన్నటువంటి వాడు, లోకమును పాలించువాడు, లోకమును ఏలువాడు, లోకమునకు తీర్పు తీర్చువాడు. ఆయన గ్రంథము తీసుకొని దాన్ని విప్పుటకు యోగ్యుడు. అదే 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో ఉండే ఆ గ్రంథము తీసుకొనెను. ఇప్పుడు గ్రంథము తండ్రి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి పోయింది? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి పోయింది. గ్రంథము ఆయన చేతిలో ఉంది. ఆయన యోగ్యుడు. ప్రియులారా, మరి నువ్వు యోగ్యుడువా? నువ్వు క్రీస్తు దాసుడివా? క్రీస్తు సేవలో నువ్వు సాగుతున్నావా? ఇంత గొప్ప శక్తి గల దేవుడు నీకు దేవుడైతే నాకు దేవుడే, నా దేవుడే నీ దేవుడు, మనందరి దేవుడు. ఆయన లోకరక్షకుడు. యేసుక్రీస్తుకు జనులుగా గల ప్రజలందరూ ధాన్యులు. ఇంకా ఈ వాక్యపు వింటున్నటువంటి వారిలో నమ్మని వారు ఉంటే నమ్మండి. లోకరక్షకుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ గొప్ప ఆధిక్యతలు పొంది పరలోకానికి వారసులు కండి. ఇంతకన్నా మించిన దేవుడు లోకంలో లేనే లేదు. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.